ఏ మెస్సీ హోమ్ ఇన్ మై లైఫ్. ప్రతిరోజు మీరు చూస్తున్న వ్లాగ్స్లో అందంగా ఉంటుంది మా హోమ్ అనుకుంటారు కదా, ఆ అందం మనం క్రియేట్ చేసినటువంటిది. బట్ ఈరోజు వ్లాగ్లో యాజ్ ఇట్ ఈస్గా మా ఇంట్లో ఎంత మెస్సీ ఉందో అండ్ ఎంత ప్రాపర్గా మనం ఆర్గనైజ్ చేయాలి, ఒక్కసారి ఒక పనిని పోస్ట్పోన్ చేయడం వల్ల ఎంత క్లటర్ క్రియేట్ అవుతుంది, అది ఎంత స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది అనేది నేను మీకు తెలియజెప్పాలి అన్న యొక్క మెయిన్ ఇంటెన్షనే అండి ఈ వ్లాగ్. సో యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉండేది అలాగే పెట్టాను. అండ్ మీకు కనుక ఇలాంటి వ్లాగ్స్ కావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ డీక్లటరింగ్ టిప్స్ మీద ఇంకా మరింత మోర్ బ్యూటిఫుల్ కంటెంట్ అనేది మన ఛానల్లో రాబోతుంది. అండ్ ఈ బ్లాగ్లో డీక్లటరింగ్ సంబంధించినటువంటి కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేశాను, అవి తప్పకుండా మీకు యూజ్ అవుతాయి. హాయ్ అండి. సో వీక్ డేస్ అయిపోయిన తర్వాత వీకెండ్స్ వస్తాయి, సండే హాలిడేస్ ఉంటాయి అనుకుంటాం. సండే హాలిడే రెస్ట్ తీసుకుంటారు అనుకుంటాం కదా, రెస్ట్ తీసుకుందాం అనుకుంటాము. బట్ ఫెస్టివల్స్ వచ్చినా కానీ హాలిడే అనుకుంటాం, మనకి హాలిడే ఉండదు. ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మన ట్రెడిషన్, వంటలు, ఈ కల్చర్, పూజ, ఇవన్నీ వర్క్ ఉంటుంది, అది రొటీన్. నెక్స్ట్ వీకెండ్స్ సండేస్ వచ్చినా జనరల్గా కుకింగ్ ఉంటాయి. ఇక కుకింగ్ పక్కన పెడితే ఇంట్లో పిల్లలు ఉంటారు. ఈ పిల్లలు ఎంత చేస్తారంటే ఇంట్లో ప్రతి వస్తువుని తీసి పక్కన పడేస్తూ ఉంటారు, దాన్ని మళ్ళీ సరిగ్గా పెట్టరు. ఇంకా ఏమన్నా అంటే ఫ్రెండ్స్ వచ్చారు ఆడుకోవడానికి బయటకు వెళ్ళాలి అంటారు. సో ఇప్పుడు నేను ఇంట్లో ఉన్న పరిస్థితి చూపిస్తాను. ప్రతి రూమ్లో నూక్ అండ్ కార్నర్ ఎలా ఉంది అనేది చూపిస్తాను. లిటరల్గా ఇవన్నీ సర్దుకోవాలంటే చాలా టైం పడుతుంది. అసలు చూడ్డానికి చాలా కోపం వస్తుంది. ఎంత టైం ఇచ్చినా ఎన్నిసార్లు బతిమాలినా చెయ్యరు. సో వీళ్ళ చేత సాధ్యమైనంత వరకు వాళ్ళ చేత చేపిద్దాము, లేదంటే మనమే చేసుకుందాము. ఇంకా అంతకు మించి మనం చేసేది ఏం లేదు. చూడండి, చూపిస్తాను. రాగా పోవద్దు బయటికి, ఓకేనా? గుంపులో తప్పిపోతావు. సో ఫస్ట్ ఇంటి బయట రూమ్ పరిస్థితి చూడండి. ఇది మా బాల్కనీలో ఎక్కడ పడితే అక్కడ ఈ థర్మోకోల్, సిజర్ తీసుకొని కట్ చేసి మొత్తము ఈ నైఫ్స్ ఏమేమి చేశారో అన్నీ చేసి పెట్టారు. ఇక ఎంట్రీ రూమ్లో ఈ షూ ర్యాక్ దగ్గర స్లిప్పర్స్, ఇక చైర్ మీద ఉన్నటువంటి బుక్స్, రెయిన్ కోట్స్ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ పడేశారు, స్కూల్ బ్యాగ్స్. ఇంకా ఇంట్లో ప్రతి వస్తువు అన్నమాట, ప్రతి వస్తువు హాల్లో లివింగ్ ప్లేస్లో చిందర వందరగా పడేస్తున్నారు. బుక్స్, స్కెచ్ పెన్స్ అయితే ఎన్ని కలర్స్ ఉంటే అన్ని డిఫరెంట్ డైరెక్షన్స్లో స్ప్రెడ్ చేస్తున్నారు. ప్రతి చిన్న వస్తువు, టాయ్స్, బొమ్మలు, బుక్స్ ఇలా. సో ఇక్కడ ఎంట్రీ రూమ్, లివింగ్ రూమ్లో ఉన్న టేబుల్ మీద కూడా ఎన్ని వస్తువులు. అండ్ ఈ బౌల్లో ఫెవికాలు, ఇంకేదో కలర్ వేసి ఇంకేదేదో చేసుకున్నారు వీళ్ళు. ఇది వీకెండ్లో ఒక సండే వస్తే ఇంటి పరిస్థితి అన్నమాట. నేను తప్పు చేస్తున్నా, పిల్లలకి ఎన్నిసార్లు మంచిగా చెప్పినా కానీ, ఏం చెప్పినా కానీ తప్పు నాలో ఉందా అని ఒక్కోసారి నాకే గిల్ట్గా ఫీల్ అవుతాను. ఇంట్లో ఉన్న పని, బయట పని, అండ్ ఈ పిల్లలు చేసే పని, అడిషనల్ పని, ఏదో కొంచెం పని అయితే నేను చేసుకుంటాను. చూడండి, కిచెన్ అంతా నీట్గా పెట్టుకున్నాను. ఇక ఈ బట్టల వాట్ బోర్డ్ అయితే ఒక్క షర్ట్ కోసం తీస్తే 10 జతల బట్టలు బయటకు వస్తాయి. ఇలా థర్మోకోళ్ళు, ఇంత మెస్ చూసిన తర్వాత ఇంట్లో ఎవరికైనా ప్రాపర్గా ఏదైనా క్రియేటివ్ కంటెంట్ క్రియేట్ చేయాలని అనిపిస్తుందా? అసలు మైండ్ పీస్ఫుల్గా ఉంటుందా? చూస్తేనే ఎంత కోపం వస్తుందో, ఎన్ని ఫీలింగ్స్ వస్తాయో, ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్ ఇవన్నీ వస్తాయి. ఒక పక్క ఇవి సర్దాలా, లేదా ఇంట్లో కావాల్సిన వస్తువులు తెచ్చుకోవాలా, ఇంకేదన్నా వండాలన్నా అసలు ఏ పని చేయబుద్ధి కాదు. సో అలాంటి సిచ్యువేషన్లో అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలీదు. ఎవరిని ఏమనలేము. ఎన్నిసార్లు చెప్తాము పిల్లల్ని, కొట్టడం తిట్టడం వల్ల పెద్ద ఉపయోగం ఏమీ ఉండదని అర్థమవుతుంది. కొట్టి తిట్టి ఇంకా గొడవ పెద్ద చేసుకొని ఇంకా తర్వాత మనమే బాధపడి, వాళ్ళు బాధపడి, ఇంట్లో ఎమోషన్స్ని స్పాయిల్ అయ్యి ఇదంతా జరుగుతుంది. సో కొద్దిసేపు పీస్ఫుల్గా కూర్చొని కొంచెం బ్రీత్ని తీసుకొని
నేను ఇలా రాగా ఆ సిచ్యువేషన్లో మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఈ వ్లాగ్ స్టార్టింగ్ అలా చేశాను. సో ఇది ఇంట్లో ఉన్నటువంటి ఒక మెస్సీ హోమ్, ఏ డే ఇన్ మై లైఫ్, ఏ మెస్సీ డే ఇన్ మై లైఫ్ ఇలా ఉంటుందన్నమాట పిల్లలతో. అండ్ ఇదంతా చేసింది ఒక్క హాలిడేలో చేశారు. సో నాకెందుకో ఇది మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. ఒక వీడియో బయటికి రావాలి అంటే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా ఉంటుంది. అది మీకు తెలియాలని చెప్పి జస్ట్ ఈ వ్లాగ్ అయితే షూట్ చేశాను. సో ఒక హోమ్ మేకర్గా మనము మన ఇంట్లో పని, బయట పని, మన ప్రొఫెషన్కి సంబంధించిన పని అన్నిటినీ మేనేజ్ చేస్తూ ప్లస్ ఈ అడిషనల్ క్రియేటివ్ వర్క్, మన పిల్లల క్రియేటివ్ వర్క్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే. అండ్ ఇంకా పిల్లలు కూడా ఈరోజు ఫెస్టివ్ మూడ్లో ఉన్నారు. గణేష్ చతుర్థి అప్పటి వ్లాగ్ అనమాట ఇది. సో ఇంకా పిల్లలందరూ సెలబ్రేషన్స్లో ఉంటే ఇంకా పోనీలే అని నేను కూడా వాళ్ళని పిలిచలేదు. సరే ఇంకా మనమే చేసుకుందాము, కొంచెం కూల్గా కామ్గా చేసుకుంటాము అని చెప్పి నాకు నచ్చినటువంటి సాంగ్స్ ఏవో ఒకటి ప్లే చేసుకొని కాస్త నిదానంగా నేను మా హస్బెండ్ ఇద్దరు కలిసి, తను కూడా హెల్ప్ చేశాడు, ఇద్దరు కలిసి ఇలా సర్దుకుంటూ ఉన్నాము. సో ఇక్కడ ఎంట్రీ రూమ్కి అయితే వచ్చేసాను. ఇవన్నీ కొన్నిసార్లు టైం లేక కొన్ని వస్తువులు మేము కూడా అలా డంప్ చేస్తూ వచ్చేసాము. సో ఇవి చూసినప్పుడల్లా ఇల్లుని సరిగ్గా మేనేజ్ చేయలేకపోతున్నానేమో అన్న గిల్ట్ ఎక్కువగా ఉంటుంది. బయట మనం ఎంత వర్క్ చేసినా కానీ ఇంటికి వచ్చేసరికి హోమ్ అనేది ఒక పీస్ఫుల్ ప్లేస్ లాగా ఉండాలి, ప్రశాంతంగా కామ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి అని ఉంటుంది, చాలామందికి ఉంటుంది. కానీ టైం లేక ఒక్కొక్కసారి అలా పోస్ట్పోన్ చేస్తూ ఇలా ప్రతి వస్తువు ఒకదానికొకటి యాడప్ అయిపోయి ఒక మెస్ని, ఒక ఇరిటేషన్ లుక్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో ఇందాక చూపించాను కదా, చైర్ మీద ఉన్న వస్తువులన్నీ క్రియేట్ చేసిన మెస్ని, క్రియేట్ చేసిన క్లట్టర్ని విజువల్ క్లట్టర్ అంటాము. సో ఇవన్నీ మనం అట్ ఏ టైం ఒకసారి రూమ్లోకి ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ కళ్ళలో కనిపిస్తాయి అన్నమాట, తర్వాత బ్రెయిన్కి సిగ్నల్స్ పంపిస్తాయి. ఇవన్నీ చూడు ఎంత స్టఫ్, ఎంత క్లట్టర్ పేర్కొందో అని. సో ఇక ఆ తర్వాత నెక్స్ట్ షిఫ్ట్ అండి. ఈ బట్టలు, ఉతకాల్సిన బట్టలు, మడత పెట్టాల్సిన బట్టలు, హ్యాంగర్కి ఆరేసిన బట్టలు ఎన్నో ఉన్నాయో. అసలు ఈ బయట వర్షాలు పడక ఆరని బట్టలు ఇంకెన్ని ఉన్నాయో, ఉతకని బట్టలు ఇంకెన్ని ఉన్నాయో, ఇవన్నీ నేను ఫోల్డ్ చేసుకోవాలి. జస్ట్ వీకెండ్, సండే వీకెండ్ హ్యాపీ హోమ్, రిలాక్స్ అయిపోదాం అనుకుంటే ఎన్ని పనులు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఈరోజు బట్టలన్నీ నీట్గా వాష్ చేసి డ్రై చేసిన తర్వాత ఫోల్డ్ చేసి కబోర్డ్స్లో నీట్గా అరేంజ్ చేసిన తర్వాత మళ్ళీ రేపటికి మళ్ళీ బట్టలు వస్తూనే ఉంటాయి. ఇది ఒక లూప్ లాగా జరుగుతూనే ఉంటుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ప్రతి పనికి, ముఖ్యంగా ఇంట్లో పనికి ఎండ్ అనేది లేదు. ఇది ఒక సర్కిల్ లాగా వస్తూనే ఉంటుంది. ఇంకా ఈ సర్కిల్ యొక్క ఏరియా పెరుగుతుంది కానీ తగ్గే పరిస్థితే ఉండదు. సో ఇక ఇలా నన్ను నేనే మోటివేట్ చేసుకొని చిన్నగా ఫస్ట్ ఒక చిన్న పనితో స్టార్ట్ చేస్తాను. అట్ ఏ టైము ఇవన్నీ ఒకే రోజు చేసుకోవాలి అని స్ట్రెస్ మాత్రం నేను తీసుకోను. బికాజ్ ఒక్క రోజులో అన్ని పనులు చేయడం అనేది నా వల్ల అయితే కాదు. సో బాడీ సపోర్ట్ చేయదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే, సో ఫస్ట్ స్టార్ట్ విత్ ఏ స్మాల్ థింగ్స్. చిన్న క్లటర్డ్ స్పేస్ తీసుకొని అక్కడున్న క్లటర్ని క్లియర్ చేయండి. సో ఇంకా ముందు మన ఛానల్లో డీక్లటరింగ్ టిప్స్ ప్లస్ ఆర్గనైజింగ్ టిప్స్ చాలా ఉన్నాయి, మినిమలిజం టిప్స్ ఇవన్నీ వస్తాయండి కంటిన్యూస్గా కాదు. ఒక కంటెంట్ అయిపోతానే ఇంకో కంటెంట్, అందులో ఆ కంటెంట్లో కూడా ఒక అప్డేటెడ్ వర్షన్ కంటెంట్ అనేది నేను మీ ముందుకైతే తీసుకొని వస్తాను. సో ఇక్కడ పిల్లల టాయ్స్ చూసారు కదా, ఎక్కడంటే అక్కడ పడేశారు. ఫస్ట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను చెప్పాను కదా, ఏదో ఒక మ్యూజిక్ యాడ్ చేసుకొని మీరు వర్క్ చేస్తున్నప్పుడు క్లటర్ అనేది ఫస్ట్ క్లియర్ చేసుకోండి. అలాగే స్మాల్ ఏరియా నుంచి స్టార్ట్ చేయండి. నెక్స్ట్ అండ్ మోస్ట్ డేలో మనం ఎక్కువగా యూజ్ చేసేటువంటి స్పేస్ ఏదో ఐడెంటిఫై చేయండి.
సో నాకైతే మా పిల్లల టాయ్స్ ర్యాక్ అనేది మెయిన్ సోర్స్ ఆఫ్ క్లటర్ అనిపించింది. ఎందుకంటే ఒక్క వస్తువు కోసం తీసి ఇక ఇంకెన్ని వస్తువులు తీస్తున్నాడో, అందులో పనికిరానివి చాలా ఉన్నాయి, విరిగిపోయినవి, వేస్ట్ అయిపోయినవి ఇవన్నీ ఉన్నాయి. సో ఈ ఒక్క టాయ్ కోసం తీసుకొని మిగతావన్నీ తీస్తాడు, విరిగిపోయినవి అండ్ వాడనేటివి కూడా కబోర్డ్ నిండా స్పేస్ ఆక్యుపై చేసి ఉన్నాయి. సో అందుకని ఈశాన్ నేను ఇద్దరం కలిసి కూర్చొని ఈ కబోర్డ్ మాత్రం ఇద్దరం కలిసి సార్ట్అవుట్ చేసాము. ఇందులో నీకు ఏమి అవసరం లేదు అనేది ఇప్పటి నుంచే తనకి డెసిషన్ మేకింగ్ అనేది తెలుస్తుంది కదా, అందుకోసం అని చెప్పి తనని కూడా ఇన్వాల్వ్ చేశాను. అండ్ కొద్దిగా వాళ్ళ చేత ఆర్గనైజింగ్ అండ్ డీక్లటరింగ్ నేర్పిస్తూ ఉంటే కొంచెం పెద్ద ఈతలకి అదొక హ్యాబిట్ లాగా ఫామ్ అవుతుంది. సో తనైతే నేను అడుగుతాను, ఈ వస్తువు నీకు అవసరమా, ఇది బాగుందా లేదా, ఇది విరిగిపోయింది కదా, ఇది పడేయచ్చు కదా, ఇది పడేస్తే ఇంకో కొత్త వస్తువు వస్తుంది అని చెప్పి జనరల్గా నేను ఇంట్లో స్పేస్ ఉందా లేదా అని ఆలోచించకుండా ప్రతి వస్తువుని కొనేసాను. ఫస్ట్ నేను ఒక వస్తువుని తీసుకొని కొని ఇంట్లో పెడుతున్నానంటే మినిమం నేను 3 ఐటమ్స్ అయినా పనికిరానేటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బొమ్మ కొంటున్నానంటే ఆ బొమ్మ కొని నేను ఇంటికి తీసుకొస్తున్నాను లేదా ఆన్లైన్లో షాపింగ్ చేశాను అంటే ఆ బొమ్మ ప్లేస్లో 3 ఓల్డ్ థింగ్స్ పనికిరాని బొమ్మలు తీసి పాడేయాలన్నమాట. ఇదైతే నేను ఖచ్చితంగా ఇది టాయ్స్ విషయంలోనే కాదు, ఒక బుక్స్ విషయంలో అయినా బట్టల విషయంలో అయినా ప్రతి విషయంలో ఈజీగా అప్లై చేస్తాను. అండ్ మన హోమ్ని మినిమల్గా మెయింటైన్ చేయడానికి కూడా కుదురుతుంది. చూడండి ఇన్ని సార్ట్అవుట్ చేసిన తర్వాత ఎంత స్పేస్, ఈవెన్ ఒక కబోర్డ్ మొత్తము నాకు స్పేస్ దొరికింది. జపనీస్ వాళ్ళ ట్రెడిషన్లో ఏంటంటే ఈవెన్ అన్ ఎంప్టీ స్పేస్ హ్యాస్ వాయిస్ అండ్ ఎంప్టీ స్పేస్ గివ్స్ యూ పాజిటివ్ వైబ్స్ అంటారు. ఎందుకంటే ఈ ఎంప్టీ స్పేస్ నుంచి మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అండ్ మనము ఇంటిని మినిమం వస్తువులతో మెయింటైన్ చేస్తున్నాము అనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ డీక్లటరింగ్ హ్యాబిట్ వల్ల మనం డెసిషన్ మేకింగ్, ఐ మీన్ వాట్ యు కీప్ అండ్ వాట్ యు డిస్కార్డ్, ఏవి ఉంచాలి ఏవి డిస్కార్డ్ చేసేయాలి అన్న క్లారిటీ ఆఫ్ థాట్ బాగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ డీక్లటరింగ్ అనేది మనం చేస్తూ ఉంటామో మన హోమ్లో ఒక పీస్, క్లారిటీ, ఒక స్ట్రెంగ్త్, ఒక డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఇవన్నీ మనకి వస్తాయి అండ్ మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు చూడండి స్టోరీ బుక్సే ఎన్ని స్టోరీ బుక్స్ ఉన్నాయో అండ్ ఈ హ్యాండ్ రైటింగ్ బుక్స్ చూస్తే ఎన్ని హ్యాండ్ రైటింగ్ బుక్స్ ఉన్నాయో. ఇందులో కొన్నే రాస్తారు, అన్నీ రాయరు. సో అందుకని చెప్పి నేనైతే ఈ స్టోరీ బుక్స్ ఇవన్నీ అసలు ఇంకా దసరా హాలిడేస్లో కొన్ని రాసేదానికి కొన్ని పెట్టుకున్నాను. రిమైనింగ్ అన్నీ ఈ హాలిడేస్లో తీసేసి వేరే వాళ్ళకి డొనేట్ చేసేస్తాను. కొంతమంది పిల్లలకి ఇచ్చేస్తాను అవసరమైన వాళ్ళకి. సో వాళ్ళు కూడా హ్యాండ్ రైటింగ్ రాయడము, స్టోరీస్ చెప్పుకోవడము అలాంటివి చేస్తారు కదా. ఇక మా వీధిలో అయితే వినాయక చవితి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. పండగంతా చాలా బాగా జరుపుకుంటాము. ఇక వినాయకమయ్య స్వామి నిమజ్జనం రోజు మాత్రం కొంచెం బాధగా ఉంటుంది కదా, బట్ తప్పదు. మనకి మళ్ళీ సంవత్సరం ఇంకా ఘనంగా వైభవంగా జరుపుకోవాలి అండ్ మనందరం మన ఫ్యామిలీస్ అందరూ బాగుండాలని ఎంతో ఆనందంతో ఈ నిమజ్జనం వేడుక అనేది చేసుకుంటూ ఉంటాము. సో ఇక సంహిత్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు అక్కడ పిల్లలతో కలిసి. సో ఇక ఇల్లంతా సర్దుకున్నాను. మోస్ట్లీ 100% నేనైతే సర్దలేదండి, బికాస్ ఇవన్నీ ఒక్క రోజులో నేనైతే చేయలేను. సో కుదిరినంత వరకు నేనైతే సర్దాను. ఇక ఈశాన్ ఈ మధ్య డాన్స్ నేర్చుకుంటున్నాడు. సో
దేశముదురు సినిమాలో గిల్లి గిల్లిగా సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్కి నేర్చుకుంటున్నాడు. సో తను ప్రాక్టీస్ చేస్తుంటే రికార్డ్ చేస్తున్నాను ఇషా అని అంటే, సరే చేయి మమ్మీ ఒకసారి నేను బాగా చేస్తాను అని చేస్తున్నాడు. పర్వాలేదు, ఓకే, అంత పర్ఫెక్ట్గా అయితే చేయట్లేదు, బట్ ఓకే. సో వన్ మోర్ లాస్ట్ పాయింట్ అండి, ట్యాకిల్ ద మోస్ట్ స్ట్రెస్ఫుల్ ఏరియా. సో నాకైతే ఈ కుర్జీ నిండా ఆరేసిన బట్టలు చూస్తే చాలా విసుగు వస్తుంది, స్ట్రెస్ వస్తుంది. జనరల్గా నేను ఇవైతే ఎప్పుడప్పుడు మడతేస్తాను, బట్ ఈ వర్షాల వల్ల సరిగ్గా ఆరట్లేదు, అందుకని అలాగే ఉంచాను. సో అదండి ఇవాల్టి రా వ్లాగ్. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మరింత మోర్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్.